సో చూడండి, ఇద్దరు డ్రైవర్లు వెనక ముగ్గురు కూర్చున్నారు. మాకు మొత్తం 1 2 3 4 5 కాపర్లు అనమాట మాకు వెళ్ళటానికి. సో చాలా హ్యాపీగా ఉంది. సే హాయ్ హాయ్ అండ్ సే హలో హలో ఇన్ యువర్ లాంగ్వేజ్. సోయా సోయా. ఓకే 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 ఓకే. చూడండి, మేము సఫారీ బండి వెళ్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ మసాయి మారా నేషనల్ పార్క్ జర్నీ. చూడండి, మీకు యానిమల్స్ మంచిగా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఎన్ని బర్రెలు వస్తున్నాయి చూడండి, అమ్మో చాలా బర్రెలు. అమ్మ కాపర్లు చూడండి, ఆ కొమ్ములు నార్మల్గానే ఉన్నాయి. ఇదిగోండి కాపర్లు, బర్రెలు కాపర్లు. హాయ్ Hi. Chalo, we'll go. Yeah. That is baby giraffe. Yeah. Baby giraffe and her dad. Daddy giraffe. Mama is a family. Mama giraffe, Papa giraffe. Hey, Mama. Yeah. Mama is run away. Yeah. Papa run away. Yeah, bison. What is it, bison? Huh? That's one a giraffe. హాయ్. జిరాఫీలు అండి ఇవి. అసలు ఎంత హైట్, నెక్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. మనం అనుకున్న దానికంటే చాలా దారుణం ఉన్నాయి. అది ప్రెగ్నెంట్ అట్టుంది, ప్రెగ్నెంట్ జిరాఫ్. మనం అది ఫుల్ బొరలతో ఎక్కడో మంచిగా స్నానం చేసి వచ్చినట్టుంది బయటికి. దాని కొమ్ములు చూడండి, గడ్డి తింటుంది, గడ్డి. దాని తోక చూడండి, అబ్బో మామూలు పెద్దది కాదు ఇది, ముసలిది, ముసలేను చూస్తుంది. ఇప్పుడు మసాయి మారా రివర్ అండ్ మసాయి మారా రివర్లో జలకలు ఆడుతున్నాయి. మన హిప్పోపాటమస్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకతన్నా బయటకు వస్తే బాగుండు. రావే, నువ్వన్నా రావే. ఎన్ని ఉన్నాయో చూడండి, ఒక 10 ఉన్నాయి ఇక్కడ హిప్పోపాటమస్లో. అమ్మో, నీళ్ళు మాత్రం చండాలంగా ఉన్నాయి. కానీ ఇది మసాయి మారా రివర్ అంట. ఈ రివర్లోనే అన్ని జంతువులు నీళ్లు తాగుతాయంట. సో ఇది ఒక్కటే సోర్స్ జంతువులన్నిటికీ. దీంట్లో క్రొకడైల్స్ కూడా ఉంటాయంట. చూడండి ఒకసారి, ఈ బార్ నుంచి ఆ బార్ తాకుంది రివరు మొత్తం. రావే, ఒక్కటన్నా రావే. అవి ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే బయటకు వస్తున్నాయి, మళ్ళీ లోపల జలకాలు ఆడుతున్నాయి అమ్మాయి గారులు. చూడండి, అదైతే ఒంటరి పోరాటం చేస్తుంది జలకాలాటల్లో. అది లోపలికి వెళ్ళి మళ్ళీ ఊపిరి తీసుకోవడానికి మళ్ళీ బయటకు వస్తుంది. చూడండి, అది చూడండి ఎంత పెద్దగా ఉందో, లావుగా. వామ్మో, అగో ఊపిరి పీల్చుకుంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. అదిగో అట్లా ఓన్లీ ఊపిరి పీల్చుకోవడానికి. అవి శబ్దం కూడా వస్తుంది చూడండి, అవి ఊపిరి పీల్చుకునేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. అబ్బా అబ్బా అబ్బా, ఏమన్నా. అది చూడండి, అది చూడండి, నోరు ఎట్లా తెరుస్తుంది, ఆవలిస్తుంది. మామూలు భారీ శరీరాలు హిప్పోపాటమస్వి, అందుకే ఇట్లని హిప్పో అంటారట్టుంది. ఇంత బారున ఉన్నాయి శరీరాలు ఒక్కొక్క దానికి. చెవులు చిన్నగానే ఉన్నాయి. చూడండి ఫ్లైట్ చూస్తున్న లడ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. లడ్లు ఇవన్నీ హిప్పో లడ్లే. హిప్పో బాత్రూమ్ పోతే వచ్చిన లడ్లు అనమాట ఇవి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ హిప్పోస్ కంటే ఎండ నచ్చదంట. ఈ భారీ శరీరాలకి ఎండ అస్సలు నచ్చదంట. పగలంతా వాటర్లో ఉంటాయంట, నీళ్ళల్లో. అండ్ రాత్రికి ఫుడ్. ఓకే, రాత్రికి బయటకు వస్తాయంట. ఇదిగోండి హిప్పోపాటమస్ తినే ఫుడ్ ఇది. థోన్స్. ఓకే, సో ఇవి తింటాయంట, ఈ చెట్టాకులు తింటాయంట. ఓన్లీ దే విల్ ఈట్ ఓన్లీ దీస్ లీవ్స్? నో, ఆల్ లీవ్స్. ఓకే, సో అన్ని ఆకులు తింటాయంట. హిప్పోస్ ఆకులు ఎక్కువ తింటాయంట. అమ్మగారులకి అయ్యగారులకి ఎండ నచ్చవంట. భలే ఉంది పో అట్ల పని. ఓకే, ఓ యూ గైస్ యూస్. ఓకే, సో జోసెఫ్ ఏం చెప్తున్నాడంటే, జోసెఫ్ ఇస్ బిలాంగ్ టు మసాయి ట్రైబ్. సో జోసెఫ్ ఏం చెప్తున్నాడంటే, ఇవి ఉన్నాయి కదా, మనం ఎట్లా
అదండి వేప పుల్లల్ని బ్రష్ గా యూజ్ చేస్తాము. ఇలా వీళ్ళు ఇక్కడ వాట్ ఈస్ ద ట్రీ నేమ్? ఒస్సొకొన్నై అంట. ఈ ట్రీ నేమ్ ఒస్సొకొన్నై అంట. వీటిల్ని బ్రష్ దే యూస్ ఫర్ బ్రష్ లైక్ దిస్. ఓకే, బ్రష్ లాగా యూజ్ చేస్తారంట. మనం వేప పుల్లల్ని యూజ్ చేసినట్టు వీళ్ళు ఇట్లా ఈ పుల్లల్ని బ్రష్ లాగా యూజ్ చేస్తారు, వేప పుల్లల్లాగా. ప్రపంచంలోనే చాలా చండాలంగా ఉండే యానిమల్స్ అంట. భయపట్ల భయం లేదు, అసలు భయం లేదు. బురదలో పొర్లి వచ్చి తింటున్నాయి గడ్డిని. అది ప్రెగ్నెంట్ అంట. బాగా చూడండి, అది ప్రెగ్నెంట్ అంట. చూడండి, బాగా బురదలో మునిగి వచ్చింది. పరిగెత్తుతున్నాయి మామూలుగా కోతులు. ఏనుగులు కోతులు ఫ్రెండ్స్ అంటుంది. పక్క పక్కనే ఉన్నాయి. కోతులు భయం లేదు, ఏనుగులు తింటే ఉన్న భయం లేదు. ఏనుగులు చూడండి, ఏనుగులు బురదలో ఆడిమారు వచ్చి పిల్ల ఏనుగులు అయ్యప్ప, పిల్లలు చిన్న పిల్లలు అయ్యప్ప. అంటే కొమ్ములు చూడండి, ట్రంక్స్ అంటారు వాటిని. చూడండి కొమ్ములు చూడండి, వీటిని కూడా బయట అమ్ముతారు. కొమ్ములు ఏమో కాస్ట్లీ. చూడండి చెట్లు తింటుంది, నచ్చకపోతే ఊసేస్తుంది, వాళ్ళు తింటారు. ఎంత పెద్దవి అమ్మ, దాని చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. స్టాప్ అట్. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? I'm fine. Are you Moran? Yes. You kill lion? Yes. What is this? It's a Maasai club. What is this inside? మీరు చూడండి చూడండి, ఈయన మొరాన్ అంట. ఈయన మొరాన్ అంటే ఏంటంటే ఇది ఒక సబ్ ట్రైబ్, మసాయి ట్రైబ్ లో సబ్ ట్రైబ్. ఓ యూ కిల్ విత్ దిస్. ఇది చూడండి, ఇది నైఫ్. మామూలు షార్ప్ లేదు. ఈయన ఒక మొరాన్ అంటే ఈయన సింహాన్ని చంపి వాటి రక్తాన్ని తాగితే వీళ్ళు మొరాన్స్ అన్నమాట. వీళ్ళు ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతారు, వీళ్ళకి అసలు భయం ఉండదు. చూడండి, సి యా దిస్ వన్. చూడండి, వావ్, యు ఆర్ మొరాన్ రైట్? కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. Yeah, see. Come here. He is very great. ఈయన చాలా గ్రేట్. You want to buy something? Or I will buy. One second. ఈయన చాలా గ్రేట్. నిజ జీవితంలో, నిజ లైఫ్ లో ఒక సింహాన్ని చంపిన వేటగాడిని చూస్తున్నాం. యు ఆర్ గ్రేట్, యు ఆర్ వెరీ గ్రేట్. ఈయనకి అర్థం కావట్లేదు. చూడండి, ఈ కత్తితో you kill with this. Yeah, you kill. See, you kill with this line. ఈయన ఈ కత్తితోనే సింహాన్ని చంపిండంట. అమ్మో, మామూలు కత్తి. ఒరిజినల్ బ్రిటిష్ స్టీల్ అంట. చూడండి ఎంత షార్ప్ ఉందో. దీంతోనే చంపాడంట. Sharp, no? Sharp now. Yeah. Take a lion. Yeah. How many lions you kill? You kill two. ఇప్పటి వరకు ఈయన 2 సింహాలు చంపాడంట. 2 సింహాలు చంపిన నిజమైన హీరో. ఇదిగోండి ఎలిఫెంట్ గుంపు. మొత్తం కుటుంబం జాయింట్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. సకుటుంబ సపరివారంగా వచ్చినాయి. చెట్లు తింటున్నాయి బాగా. వెళ్ళిపోతుంది. అది అడుగు పెట్టిందంటే మనం ఒకటే, మన మీద అడుగు పెట్టిందంటే వీళ్ళు కూడా భయపడుతున్నారు తోలే వాళ్ళు. చూస్తున్నారు మీరు జింకలు. అబ్బబ్బబ్బో, దానిపైన ఉన్న ఇది చూడండి, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ లో సూపర్ ఉన్నాయి కెన్యా జింకలు. ఇవి నార్మల్ జింకలే, కృష్ణ జింకలు కాదు. ఈ అసలు కొమ్మలు కూడా ఉన్నాయి చూడండి, కొన్ని కొమ్ములతో కూడా ఉన్నాయి, కొన్ని కొమ్ములతో, పెద్ద పెద్ద కొమ్ములతో కూడా ఉన్నాయి. కృష్ణ జింకలు కూడా కలిసి ఉన్నాయి దీంట్లో. జింకల గుంపు చూస్తున్నాం మనం ఇప్పుడు. జింకల ఫ్యామిలీ మొత్తం జాయింట్ ఫ్యామిలీ, సకుటుంబ సపరివార సమేతంగా ఉన్నాయి ఇక్కడ.